విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఈ అమ్మాయి రోజీ అని మదన్ చదివే కాలేజీలోనే చదువుతోందట. నమస్కారం అండి. రామ్మా కూర్చో. బాబు ఇంకా కాలేజీ నుంచి రాలేదమ్మా. క్లాసెస్ అయిపోయిన తర్వాత మదన్ తిన్నగా వెళ్ళి లైబ్రరీలో సెటిల్ అయిపోతాడండి. మాలాంటి వాడితో కలిసి సరదాగా కాసేపైనా స్పెండ్ చేయవయ్యా బాబు అంటే ఒక పట్టానికి కదులురాడు. ఒట్టి పుస్తకాల పురుగు. మదన్ అంటే కాలేజీలో పరిచయం. మీరెక్కడ కలిశారు? నేను బస్టాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా దూరం నుంచి నన్ను చూసి గుర్తుపట్టింది. రెండంకుల్ కారెక్కండి అంటూ తొందర పెట్టింది. సర్లేక్కడండి కనపడదే? గుడికెళ్ళిందమ్మా, వస్తుంది. తన గురించి తన అల్లరి గురించి మదన్ ఎంత బాగా చెప్తాడో. ముఖ్యంగా సరళను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళి కూడా చాలాసేపయింది. ఇంకాసేపట్లో వస్తుంది. ఏం తీసుకుంటావు? కాఫీయా టీయా? అవేమీ అక్కర్లేదు. మీ చేత్తో గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే సంతోషిస్తాను. అదేమిటమ్మా, ఒట్టి మంచినీళ్ళేనా? అందులో పెద్ద సీక్రెట్ ఉంది అంకుల్. సీక్రెటా? అవును అంకుల్. మా అమ్మ చేత్తో ఇచ్చే మంచినీళ్ళు చాలా తీయగా ఉంటాయని అంటుంటాడు మదన్. అదేదో నేను టేస్ట్ చేద్దామని. అలాగా, మొత్తానికి గడుసుదానివే. ఆఫీస్ నుంచి వచ్చి రాగానే మీ అంకుల్ కాఫీ తీసుకుంటారు. నీకు కూడా చేసి తీసుకొస్తాను. అభ్యంతరం లేదుగా? వద్దండి, ఒట్టి మంచినీళ్ళు చాలు. అంకుల్, ఈ లోపల మనం టెంపుల్ దాకా వెళ్ళొద్దామా? దేనికమ్మా? సరళ కోసమేనా? వచ్చేస్తుందిగా. ఏం లేదు అంకుల్, నేను త్వరగా ఇంటికెళ్ళాలి. ఆలస్యం అయితే మమ్మీ కంగారు పడుతుంది. అదిగో సరళ. అన్నయ్య ఫ్రెండ్ అమ్మా. అలాగా,
అన్నయ్య ఏడు మరి? వాడిప్పుడెప్పుడే రాడు కదా, నిన్ను చూడాలనే తను ఇక్కడికి వచ్చింది. కూర్చో. తొలిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఎప్పుడు మీరు ఇలాగే వస్తూ ఉండాలి. అయ్యయ్యో, ఏమైందన్నా? రోజీ క్రిస్టియన్ అమ్మా. అలాగా, సారీ అండి. ఇప్పుడేమైందని నువ్వు సారీ ఫీల్ అవడం? నాకు క్రీస్తైనా కృష్ణుడైనా రాముడైనా రహీమైనా అందరూ ఒకటే. ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలు మతాలేమిటి? అలా అనేవారు, ఎందుకు అబ్జెక్ట్ చేశారు మరి? నీకేమైనా అభ్యంతరమేమోనని. రోజీ గారు అంతా నాటైపోయినానా, స్ట్రైట్ ఫార్వర్డ్. యా. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, ఈరోజు తుఫాన్ రావడం గ్యారంటీ. అదేంటమ్మా? మీ అబ్బాయి పెద్దలాడి ఇంటికొచ్చేసాడు కదా. నువ్విక్కడికి ఎలా వచ్చావు? రోడ్డు దాకా కార్లో, ఆ తర్వాత నడిచి. అది కాదు, ఇంతకు ముందు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు కదా, ఇల్లెలా తెలిసింది అని. మనసుంటే మార్గం ఉండకపోతుందా? వచ్చిన వాళ్ళని విషయాల్సింది పోయి ఈ ప్రశ్నలేమిటి? కాలేజీలో నీకింత మంచి ఫ్రెండ్ ఉందని మాతో ఎప్పుడు చెప్పలేదేం బాబు? బహుశా నేనేమైనా ఆట పట్టిస్తానని చెప్పలేదేమోనమ్మా. అవన్నీ తీరిగ్గా మీరు చర్చించుకోవచ్చు గాని నేను వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళొస్తానండి. బాయ్ మదన్. అప్పుడప్పుడు వస్తుండమ్మా. అలాగే ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ సర్లా. బాయ్. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఆకట్టుకుంది అంటే రోజుని అర్థం చేసుకోవడంలో నేనేమైనా పొరపడి ఉంటానా? ఇదేటి బాబు, తమరెక్కడున్నారు? మరెక్కడుండాలంట? ఆడ చూడండి కుర్రాళ్ళంతా పడి పడి సోతున్నారుగా. ఎక్కడా? అదే ఆ కాగితాలు ఎత్తిస్తారే, బోర్డ్రు. బోర్డు కాదు, బోర్డు. బోర్డు అన్నా. అదే ఆడ నిలబడి ఉండారు. నిలబడితే నిలబడ్డారు గాని మనం ఇలా కూర్చుందనరా. అదేటి మీరెళ్ళి చూడరా అదేటో. అది నేను పొద్దుటే చూశానులే. ఆహా, చూసేశారా? అది సంగతి. అవును లక్ష్మి, ఆ సంగతి తెలిసాక ఒక్కసారిగా ఒళ్ళంతా నీరసం కమ్మేసినట్లయింది. నీరసమా? అసలు అందరూ ఏమని రాశారు బాబు? ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారట. అంటే అంటే ఇప్పుడు పెద్ద పరీక్షలు వస్తున్నాయి కదా, వస్తాయి. అవి బాగా రాయాలంటే ఏం చేయాలి? బాగా చదవాలా కదా, పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడానికి ఈ సెలవులు ఇస్తారన్నమాట. ఓహో, మీరు సెలవుల్లో చదివేది పరీక్షల్లో రాయాలన్నమాట. కరెక్ట్. మరి ఏడాది పొడుగుతా చదివేది ఏం చేసుకుంటారు? ఏదో ఒకటి చేసుకుంటానులే గాని ఆ టాపిక్ వదిలేయ్. ఏమిటి కబుర్లు? రేపటి నుంచి మనం ఇలా రోజు కలుసుకోవడం కుదరదు లక్ష్మి. అందుకే గబగబా ఏమైనా ముచ్చట్లు చెప్పు. కలుసుకోవడం ఎందుకు కుదరదంట? ప్రిపరేషన్ హాలిడేస్ లో ఇంట్లోనే ఉండి చదువుకుంటాం, కాలేజీకి రావన్నమాట. అట్ట ఎన్ని రోజులు బాబు? చాలా రోజులు. హాలిడేస్ అయిపోయాక ఎగ్జామ్స్ అంటే పరీక్షలు అన్నమాట. అసలు మాట్లాడడానికి తీరుకుండదు. అవయ్యాక సమ్మర్ హాలిడేస్, ఎండాకాలం సెలవులు అంటారే అవన్నమాట. అసలు ఇటువైపు వచ్చే పనే ఉండదు. అస్సలు రారా? నా కోసం కూడా రారా? నీ కోసం అంటే ఇక పనిగట్టుకుని మరీ రావాలి. మీరే రానక్కర్లేదులేండి. మీకోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసి నేనే వెళ్ళిపోతాను. మీరే రానక్కర్లేదులేండి. ఏ నేను ఊరికే సరదాగా అన్నాను. ఇంతదానికి వెళ్ళి ఏడవడం దేనికి? మీకన్నీ నవ్వులాటగానే ఉంటాయిలేండి. సారీ ఇంకెప్పుడు ఇలా జోక్ చేయను. ముందా కళ్ళు తుడుచుకో, ఎవరు చూస్తే బాగోదు. రేపటి నుంచి మీరు రారు, నాకు తెలుసు. వస్తాను. నిన్ను చూడకుండా నేను ఉండగలనా? అన్ని అబద్ధాలే. ప్రామిస్. కాకపోతే అదే టైంలో లైబ్రరీలో కాసేపు చదువుకుంటాను. లైబ్రరీ మూసేయరా? ఆడపిల్లలు కూకుంటే గది అది మూసేయచ్చు. క్యాంటీను అది తెరిచే ఉంచుతారు. ఆఫీస్ మామూలుగానే వర్క్ చేస్తుంటుంది లక్ష్మి. కాకపోతే స్టూడెంట్స్ మాత్రం రారు. రాకపోతే మరీ మంచిది. ఏంటి? అదే బాబు, మనిద్దరమే ఉంటే ఎంచక్కా మాట్లాడుకోవచ్చు కదా అని.
మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే పరీక్షలు ఎవరు రాస్తారట? అవును బాబు, నాకు తెలియకడుగుతాను. ఎవరు చూసినా పరీక్షలు పరీక్షలు అంటారు. అసలు ఆ పరీక్షలు రాస్తే ఏం వచ్చుద్దంట? డిగ్రీ వస్తుంది. ఓస్ ఇంతేనా? ఓ సింతేనా? అందరికన్నా పరీక్షలు బాగా రాశాననుకో గోల్డ్ మెడల్ వస్తుంది. అంటే బంగారు పథకం అన్నమాట. అట్టాగా? అవును లక్ష్మి, బంగారు పథకం వచ్చిందనుకో గ్రేట్ అన్నమాట. బంగారు పథకం ఉందంటే పిలిచి మరీ ఉద్యోగం ఇస్తారు. నిజంగా ఇస్తారా బాబు? ఆ ఉద్యోగం వచ్చిందనుకో ఎంచక్కా మనం పెళ్లి చేసుకోవచ్చు. గోల్డ్ మెడల్ సాధించడమే నా లక్ష్యం. ఏడుకొండవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అర్చనలు పూజలని గంటలు గంటలు స్పెండ్ చేస్తారేమో. దేవుడికి దండం పెట్టి వెంటనే వెళ్ళిపోదాం. ఎందుకురా అంత తొందర? ఇవాళ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసే పని పెట్టుకున్నాను. నువ్వు సరేమో సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలనే కదరా ఇక్కడికి రావడం. వస్తే వచ్చారే, మరి నన్నెందుకు మీ వెంట లాక్కురావడం? మేమెవరి గురించి మొక్కుకుంటున్నామో ఆ మొహం ఇలా ఉంటుంది తండ్రి అని దేవుడికి చూపించడానికి. గుడి దగ్గర ఏమిటి వేళాకోళాలు? కాసేపైనా తిన్నగా ఉండవు కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 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 హలో, వీటినే అంగ ప్రదర్శనాలు అంటారు. అచ్చ తెలుగులో పొర్లు దండాలు అంటారు. నువ్వు గనక సిన్సియర్ అయితే దేవుడి మీద గురుంటే గోల్డ్ మెడల్ రావాలి తండ్రి అని నువ్వు కూడా ఇలా మొక్కుకో. అమ్మా బాబోయ్, వాడి కోసం నేను మొక్కున్నానే. నువ్వా అమ్మా? అవునరా, పోయినేడాది నువ్వు అందరికన్నా ఫస్ట్ రావాలని ఇలాగే చేశాను. రేపు నువ్వు ఎగ్జామ్స్కి వెళ్తున్నావని మళ్ళీ మొక్కున్నాను. పదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎంత దీక్షగా చేస్తుందో ఆ అమ్మాయి. చూడముచ్చటగా ఉంది. భక్తిభావం అంటే అలా ఉండాలి. 3 ప్రదర్శనలు మొక్కుకుంటారు కొందరు, 11 ప్రదర్శనలు మొక్కుకుంటారు ఇంకొందరు. తమ మనసులోని కోరికను బట్టి 101 అంగ ప్రదర్శనలు మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారు. చూసినంత మటుకు చాలు గాని పద పద. ఆ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కృష్ణనే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం కర్పూర ఆనంద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎవరండి ఆ అమ్మాయి? చాలా భక్తిపరురాల్లా ఉంది. ఎవరోనమ్మా తెల్లవారుజాము నుంచి ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచా? అవునమ్మా, 101 అంగ ప్రదక్షిణాలంటే మాటలా తల్లి? చూసావా, 101 అంగ ప్రదక్షిణాలట. నువ్వు ఉన్నావు. సర్లే పదమ్మా. పద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ
పట్టుకో. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. పదండి వెళ్దాం. అలాగే. పూజారి గారు, ఏంటమ్మా? దీన్ని తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టేయండి. అలాగేనమ్మా. ఉదయం నుంచి ఇంత దీక్షగా అంగప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నావు. ఇంతకీ ఆ భగవంతుని ఏమి కోరుకున్నావు తల్లి? నాకు కావలసిన మనిషికి చదువులో బంగారు పతక రావాలని ఆ భగవంతుని కోరుకున్నాను పూజారి గారు. ఒక్క బంగారు పతకం ఏమిటి తల్లి? నీ వంటి దీక్ష ఉన్న వాళ్ళ బ్రతుకే బంగారం అవుతుంది. అన్నయ్య శుభం. ఎంతసేపు అయింది బాబు తవరొచ్చి? చాలా సేపు అయింది. నిజంగా దేవుడున్నాడు బాబు. అంటే దారిలో ఎవరైనా ఎదురుపడి దేవుళ్ళేడు లక్ష్మి అన్నారా? అట్టా ఎందుకంటారు? ఈ లక్ష్మితో అంతలే సాసిగలాడి బతకడమే నేనే మతి లోపల అనుకుంటూ వత్తనా. మతి లోపల అంటే? అంటే నాలో నేను అనుకుంటూ వత్తనాను అని. ఇయాల మదనబాబు ఎట్టయినా సరే ఇంటికొచ్చేటట్టు చూడు స్వామి అని మొక్కుకుంటూ వత్తనాను. ఆ దేవుడు నా మొక్కు ఆలకించినట్టున్నాడు, మిమ్మల్ని పంపాడు. పంపి ఉండకపోతే బాధపడి ఉండేదాన్ని. ఎందుకో పాపం. ఎందుకేటి? మీకోసం ఆ, నా కోసం నేనెక్కడికెళ్ళానో కనుక్కొని చూద్దాం. ఎక్కడికెళ్ళి ఉంటావబ్బా? ఆ, సినిమాకెళ్ళుంటావు. నేనెళ్ళిన తలం సినిమా ఆలకి అవతలుంటది. అవతల అంటే ఏముంటుందబ్బా? ఆ, సంతకెళ్ళొస్తున్నావు. సంత జరిగే కాడికి యువతలుంటది ఆ తళం. సినిమా హాల్కి అవతల, సంత జరిగే చోటుకి యువతల. ఏముంటుందబ్బా? ఆ, మన కాలేజీ. మన కాలేజీ ఉండేది ఇటేపు కదా. అయితే చెరువై ఉంటుంది. మీరు చెప్పలేరు గాని నేనే చెప్తా. నేను గుడికి పోయి వత్తనా. అలాగా? సామికి పొర్లు దండల మొక్కునా, నోటొకటి. అయ్య బాబోయ్, 101? అవును. అంత కట్టబడకపోతే మనం అనుకున్నది ఆ దేవుడు ఆలకించొద్దు. అంత ఏం కోరుకున్నావబ్బా దేవుణ్ణి? చెప్పమంటారా? చెప్పమనేగా అడిగేది. మా మదనబాబుకి పరీక్షల్లో బంగారు పతకం రావాలా అని మొక్కుకున్నాను.